టీఆర్ఎస్ నేతలు కొంత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏజెంట్ల శిఖండ్ల కోదండరాం పనిచేస్తున్నాడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దానిపై మీరు కోదండరాం గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మరుక్షణమే దళితుడు ముఖ్యమంత్రిగా ఉండాలన్నటువంటి ఏ నినాదం ఉందో, ఇంకా అనేక నిర్ణయాలు తెలంగాణ ఉద్యమకాలు ప్రజలకు ఇచ్చినాము. ఆ సమయంలో మాట్లాడాలని ఎవరు పగిల్చుంటే ఇవాళ టీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు ఇంత దుందుడుగా మాట్లాడకపోయి ఉండేవారు. వారు వేచి చూసే దూరంలో ఉండి కొంతకాలం తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ ఒక పట్టరానటువంటి ఆగ్రహానికి, ఓపిక లేని తనానికి టీఆర్ఎస్ ఉన్నటువంటి శక్తుల్ని కేసీఆర్ బాగా ప్రోత్సహిస్తున్నాడు. దాంట్లో ఫలితమే నిన్న చాలా పరుష పదజాలంతో టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి బాలకృష్ణన్ కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడడం జరిగింది. నేను ఇవాళ ఎవరు తక్కువ చేసి అని చెప్పాను, బాలకృష్ణ ఉద్యమం చేయలేదని అన్నాను, లేకపోతే కిషోర్ చేయాలని. కానీ ఆ సందర్భంగా వ్యక్తిగతంగా ఎన్ని రకమైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మంచో చూడ మీకు గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని ఇవాళ మా దళితుడు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు, మా దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు రాలేదు, మా అట్టడు వర్గాలకు అధికారం ఎందుకు రాదు, మాకు ఆత్మగౌరవ పార్టీలు ఎందుకు ఉండదు, దొరల కోసమేనా అనేటువంటి దాన్ని ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు అనేక సార్లు బాలకృష్ణ కూడా గుర్తు చేస్తుండే. ప్రోటోకాల్ ఉండదా, నేను ఎంపీని కదా, ఈ కులాలు ఈ వర్గాలు మా మీద ఆధిపత్యం చేయడం చెప్పి ఆక్రోశం వెలపుచ్చిన నువ్వు ఇవాళ నిజాయితీగా ఉద్యమం కోసం ఉన్న వాళ్ళ మీద దాడులు చేసి మాట్లాడితే నువ్వు ఎవరు ఏజెంట్? ముందు కాంగ్రెస్ ఏజెంట్ కోదండరాం అవునా కాదా వేరే సంగతి, అది మాట్లాడతాను. నిజంగానే ఆ మాటకు వస్తే కోదండరాం గారు సోనియా గాంధీ గారు కలిసింది. తెలంగాణ ఇచ్చినటువంటి దేవతను అంటున్నాం మేము. కేసీఆర్ గారు కూడా అదే మాట అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీకి యావత్ తెలంగాణ బిడ్డలు జీవితాంతం రుణపడి ఉంటారు. సపోర్ట్ చేసినందుకు సుష్మా స్వరాజ్ గారు జీవితాంతం రుణపడి ఉంటారు. మద్దతు పలికినందుకు మాయావతికి జీవితాంతం రుణపడి ఉంటారు. వారిని కలవడం గర్వించదగ్గటువంటి విషయం, ఎందుకు కాదు? దాంట్లో మీకు ఏం పొరపాటు కనపడ్డది? మీ నాయకుడు పొద్దున్న అయితే తెలంగాణ ద్రోవులతోటే కదా, పొద్దున సాయంత్రం మీరు చేసేటువంటి మీటింగ్లన్నీ సీమాంధ్ర కార్పొరేట్ దొంగలతోటే కదా, తెలంగాణ దోచుకున్నటువంటి దోపిడీదారులతోటే కదా. అది ఎందుకు ప్రశ్నించారు మీరు? అంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, మాట్లాడే గొంతులు ఉండొద్దు, నిలబడేటువంటి శక్తి ఎవరికి ఉండొద్దా? నువ్వు చేసిన ఉద్యమం కంటే అత్యంత సమరశీలమైన ఉద్యమాన్ని మేము చేసినాం. ఇవాళ ఒక ప్రశ్నించే గొంతుగా మేమున్నాం, ఉద్యమకారుల తరఫున మేమున్నాం. ఇవాళ మీరందరూ దొరల కోటరీ లోపల, దొరల గడి లోపల ఉద్యోగం చేస్తున్నారు మీరు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు జేఏసీలో ఉన్నటువంటి అద్దంకి దయాకరు కత్తి వెంకటస్వామికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినారు. మరి శ్రీనివాస్ గౌడ్కు, అదేవిధంగా స్వామి గౌడ్కు, దేవి ప్రసకి వీళ్ళందరూ కూడా తీర్థం పుచ్చుకోవడం టీఆర్ఎస్ కోదండరాం మధ్యవర్తిత్వం వర్తించిందా? ఎవరి అవకాశం వాళ్ళు తీసుకున్నారు. అంటే ఏది పడితే ఆ దోషిని మాట్లాడడం ఏదైతుందో దీన్ని వెనుక కేసీఆర్ అనిపించడం తప్ప ఇంకేం లేదు. కేసీఆర్ తిట్టినటువంటి తిట్టుగా మేము భావిస్తున్నాం. నిజంగా మాట్లాడుకోవాలంటే బాలకృష్ణ అంటోడే చిక్కండి అక్కడ కేసీఆర్ తరపున తప్ప ఇంకేం కాదు. అందుకోసమని ఎవరికైనా సరే అట్టడి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళగా మనం మాట్లాడుకుంటప్పుడు మనుషుల్ని గౌరవించడం మన కులాలు మన వర్గాల యొక్క ప్రాథమికమైనటువంటి సంస్కృతి. కాబట్టి అట్లా మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.